హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. దేవి నవరాత్రులలో అమ్మవారికి పెట్టే ప్రసాదం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. ముందుగా గ్లాస్ బియ్యం అయితే తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్లాస్ బియ్యం అయితే తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇవైతే గ్యాస్ మీద పెట్టేసి అన్నం ఉడికించేసుకుందాము. ఈలోపు అన్నం ఉడికేలోపు మనమైతే చింతపండునైతే నానేసుకుందాము. ఒక 50 గ్రాముల చింతపండునైతే వేసి నీళ్లు పోసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు రైస్ అయితే ఉడికిపోద్ది. చూడండి, ఇలా రైస్ ఉడికింది చూసారా. దీన్ని అయితే ఒక బేషన్లో అయితే వేసేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. అన్నం ఇలా పుల్లుగా వండుకోవాలండి. అప్పుడే పులిహోరకు చాలా బాగుంటుంది. ఇలా బేసన్లో వేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. రైస్ చల్లారేలోపు మనము చింతపండునైతే తీసుకొని దాంట్లోంచి గుజ్జునైతే తీసుకుందాము. ఇలా చింతపండు అంతా బాగా పిసుకొని చింతపండు రసాన్ని అయితే తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఆవాలు అవన్నీ చిటపట అనేంత వరకు వేపుకొని ఇందులోకి చింతపండు పులుసుని అయితే పోసేయాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అయితే చెప్తున్నాను ముందు. చూడండి, ఇలా చింతపండు పులుసుని అయితే పోసేసుకొని అందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. అలాగే పసుపు వేసేసి బాగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుసు అనేది ఒక 5-6 నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ పులుసు అనేది కొంచెం దగ్గర పడేలాగా చూసారా, మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుండగా ఇదైతే పక్కన పెట్టేసుకొని ఈలోపు మనము మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే మనము పప్పులు అవి వేయించాలి కదండి. అందులోకి ఆయిల్ వేసేసుకొని నేనైతే డైరెక్ట్గా ఇందులోకి అయితే వేయట్లేదు. ఇట్లా స్ట్రైనర్ అయితే ఒకటి తీసుకొని అదైతే అందులో ఇలా పెట్టేసుకొని ఇందులో అయితే వేపుకుంటానన్నీ. మనకు అప్పుడు ఆయిల్ అనేది పడవకుండా కూడా ఉంటుంది. ఇలా వేరుశనగ పప్పులు వేసేసుకొని బాగా ఇట్లా ఇందులోనే వేపేసుకోవాలండి. ఇలా కొంచెం ఇవి కలర్ మారుతూ ఉండగా తీసి వేరొక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టకుండా ఉంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని అవి కూడా పక్కన వేసేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 5 ఎండుమిర్చిని తీసుకొని అవి కూడా ఇలాగే వేపుకోవాలి. ఇలా వేపుకొని వాటిని కూడా అదే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనకు పులిహోర అంటేనే కొంచెం పప్పులు అవి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి చూడండి, ఇలా పచ్చిశనగపప్పు అయితే తీసుకొని పచ్చిశనగపప్పును కూడా బాగా కొంచెం వేపుకొని అదే ప్లేట్లో అయితే వేసుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా తీసేసి వేపేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని రైస్లో వేసి కలుపుకుందాము. చూడండి, అన్నం కూడా బాగా చల్లారింది, పొడిగా ఉంది కదండి. ఇప్పుడు ముందుగా అయితే చింతపండు మనం వేపి పెట్టుకున్నాం కదా, అదైతే ఫస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం పప్పులు వేపుకున్నాం కదండి, అవన్నీ ఎంతసేపు ఉన్నా మెత్తగా పోకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా మొత్తం పులుసు మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మిగిలినవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అవుతుంది. అమ్మవారి నైవేద్యానికి తొందరగా అయితే చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, పులిహోర ఎంత ఈజీగా ఎంత తొందరగా అయితే రెడీ అయిపోయిందో. మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలంటే కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.